Principles of democracy: sovereignty of the people, government by the people, universal adult franchise, representative democracy, periodic elections. అసలు డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే అక్కడ పీపుల్ టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్నట్టు పీపుల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు గవర్నమెంట్ని. సోవరెనిటీ ఆఫ్ ద పీపుల్ అంటే the authority of the government rests upon the sovereignty of the people. The people enjoy equal political rights, freely participate in the democratic process. అంటే ఇక్కడ పీపుల్ అంతా కూడా ఫ్రీగా పార్టిసిపేట్ చేస్తారు ఈ ప్రాసెస్లో. నెక్స్ట్, గవర్నమెంట్ బై ద పీపుల్. ఇక్కడ డెమోక్రసీలో ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు గవర్నమెంట్ని, అంటే ఓట్స్ వేసి మనం గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దట్ మీన్స్ డెమోక్రటిక్ పీపుల్స్ ప్రిన్సిపల్స్ ఆర్ హైలైటెడ్ విత్ ద ప్రొవిజన్స్ అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎలక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సార్వత్రిక వయోజన ఓటు హక్కు. అంటే ఇప్పుడు మనకి ఓటు హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి 18 years అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంటుంది కదా, అదనమాట. మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం అడల్ట్స్ అందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అందరికీ ఫండమెంటల్ రైట్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు పార్టిసిపేట్ ఆల్ ద అడల్ట్స్ ఇన్ ద ఎలక్షన్స్ డెమోక్రటిక్ ప్రాసెస్. నెక్స్ట్, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇండియా హ్యాజ్ ఏ ఇండైరెక్ట్ డెమోక్రసీ. దట్ మీన్స్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. యాక్చువల్లీ democracy means all rights only for people to elect the government, but here a quasi government procedure is there, not fully democracy. That's why we are calling here representative democracy, which is variety of democracy found on the principle of elected officials representing a group of people. అంటే ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా గవర్నమెంట్ని ఎలక్షన్ చేసుకోము. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోము, మనం ఒక ఎమ్మెల్యేకి మనం ఓటు వేస్తాము, అక్కడి నుంచి వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గవర్నమెంట్ని సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం, డిపెండ్స్ అపాన్ దట్ ఎమ్మెల్యేస్ గ్రూప్ వీ కెన్ select the government. Depends upon the CMs, we can select the Prime Minister, like this. Next, periodic elections. The people can change government through elections. The government enjoys limited powers and always act under the constitution, which represents the supreme will of